జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కెరియర్ పరంగా అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో శని ఉన్నారు. దాని మూలంగా మీకు కెరియర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మంచి అభివృద్ధి అంటూ ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావటం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాట రాశిలో వక్రించి నీచబడి ఉన్నారు. దాని మూలంగా మీకు హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో బుధుడున్నారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు అనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానంలో రాహు ఉన్నారు. ఖర్చులు అనేది అధికంగా ఉంటుంది. ధనం కూడా అలాగే వస్తుంది. ధనం వస్తుంది, అలాగే ఖర్చు అయిపోతుంది. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.